ట్రబుల్ షూటర్ హరీష్ కి షాక్ ఇచ్చేలా కవిత బిగ్ డెసిషన్. సిద్దిపేట నుండే పార్టీ ప్రకటన చేయబోతున్న మాజీ సీఎం కూతురు కవిత రేవంత్ వదిలిన బాణమేనా? అలా కాకుంటే త్రిముఖ పోటీ తప్పదా? ఇంతకీ కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఉగాది పర్వదినం సందర్భంగా పార్టీ పేరును సైతం ఖరారు చేశారు. ఇక ప్రజెంట్ కవిత కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టైంలోనే ఈ నెల 27న అంటే శ్రీరామనవమి పర్వదినం రోజున ఉదయం 8 గంటలకు కొత్త పార్టీని ప్రకటిస్తారు. ఇప్పటికే తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరును ఖరారు చేసిన కవిత పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఢిల్లీలోనూ విచారణ జరగ్గా త్వరలోనే ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు పార్టీని అధికారికంగా ప్రకటించే విషయంపైన కవిత కీలక నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. తన మెట్టినిల్లు సిద్దిపేట నుండి పార్టీ జెండా గుర్తు అదేవిధంగా పార్టీ విధానాలను వెల్లడించాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రస్తుతం కవిత నివసిస్తుంది హైదరాబాద్లో. జాగృతి ప్రధాన కార్యాలయం కూడా ఉన్నది హైదరాబాద్లోనే. కానీ పార్టీ ప్రకటన మాత్రం సిద్దిపేట వేదికగా జరగబోతుందని తెలియడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే కవిత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి కారణం హరీష్ రావు, సంతోష్ రావులే కారణమన్నారు. పార్టీ నుండి తనను బయటికి పంపించేందుకు సైతం హరీష్ రావు కుట్రలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోవడానికి కారణం కాళేశ్వరంలో హరీష్ చేసినటువంటి స్కామ్లేనని సంచలన ఆరోపణలు చేశారు కవిత. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి వెనుక కూడా హరీష్ రావు కుట్రుందని కవిత ఆరోపించారు. పాల వ్యాపారంతోనూ హరీష్ రావు కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఇదిలా ఉంటే కవిత సిద్దిపేట నుండి హరీష్ రావు పైనే పోటీ చేస్తానని చెప్పడం మరొక సంచలనం. పార్టీని ప్రకటించక ముందే కవిత ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా సెకండ్ చాయిస్ బోధనని కూడా చెప్పారు. ఇక ఇప్పుడు సిద్దిపేటలోని తన మెట్టినిండు నుండే కవిత పార్టీపై అధికారిక ప్రకటన వెలువడుతుండడంతో ఆమె ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. గత సంవత్సరం బతుకమ్మ సందర్భంగా కూడా కవిత సిద్దిపేట జిల్లా చింతమడకలో పర్యటించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఇది కేసీఆర్ స్వగ్రామం అయినప్పటికీ హరీష్ రావు ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. కవిత భారీ కాన్వాయ్తో చింతమడక వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పుడు పార్టీ ప్రకటన సైతం సిద్దిపేటలోనే జరుగుతుండడంతో కవిత తన పోటీ హరీష్ రావు పైనే అని మరోసారి క్లారిటీ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో శ్రీరామనవమి రోజున సిద్దిపేట నుండి కవిత ఎలాంటి బాంబు పేల్చబోతున్న దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇటీవల సిద్దిపేటలో జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సిద్దిపేట కొన్నేళ్ల నుండి ఒకరి చేతుల్లో ఉందని అన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల వేళ సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చి సభ నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. సిద్దిపేటలో మళ్లీ సమావేశం నిర్వహించి అభ్యర్థిని నిలబెడతామన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేను గెలిపిస్తే వచ్చే కేబినెట్ లో మంత్రివర్గంలోకి తీసుకుంటానని స్పష్టం చేశారు. 1984 నుంచి సిద్దిపేటలో ఒకే కుటుంబం అధికారంలో ఉందని చెప్పిన రేవంత్ రెడ్డి అది 2029లో మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆయన సిద్దిపేటను వచ్చే ఎన్నికల్లో చాలా సీరియస్ గా తీసుకునే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. దీంతో రేవంత్ అక్కడ బలమైనటువంటి అభ్యర్థిని బరిలో దింపే అవకాశాలున్నాయి. అదే జరిగితే సిద్దిపేటలో త్రిముఖ పోరు ఉండనుంది. మరోవైపు కవిత రేవంత్ తో కలిసి పనిచేస్తుందని ఆయన వదిలినటువంటి బాణమేనని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదే నిజమైతే కవిత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సిద్దిపేట బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా హరీష్ రావుకు మాత్రం షాక్ తప్పదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే అక్కడ మేజర్ గా ఇప్పటి వరకు హరీష్ రావు గెలుస్తూ ఉన్నాడు. అయితే అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపిస్తే డెఫినెట్ గా మంత్రివర్గంలోకి తీసుకుంటామని రేవంత్ ఓపెన్ గానే చెప్పడం జరిగింది. సో ఇక ఇప్పుడు అటు కాంగ్రెస్ అభ్యర్థి, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి, ఇక్కడ కొత్తగా కవిత. సో ఇక్కడ ఇదే గనక ఎవరికి వాళ్ళు ఏ విధానాలు అవలంబిస్తే డెఫినెట్ గా ఒక ముగ్గురుతోటి అంటే త్రిముఖ పోటీ అక్కడ ఏర్పడేటువంటి ఛాన్సెస్ వచ్చే ఎన్నికల్లో ఏర్పడుతుంది. ఒకవేళ అలా కాకుండా కవిత కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటే డెఫినెట్ గా అక్కడ ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. కాంగ్రెస్ బలాబలాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా కవిత గెలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందని కూడా చాలా మంది రాజకీయ నాయకులు అయితే అక్కడ కామెంట్ చేస్తున్నారు. బట్ ఇదంతా చూస్తుంటే మేజర్గా
కవిత ఇప్పుడు టార్గెట్ మొత్తం బీఆర్ఎస్ కాదు, కవిత టార్గెట్ మొత్తం హరీష్ రావునేనని ఇన్సైడ్ వర్గాల టాక్ అయితే గట్టిగా నడుస్తుంది. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు ఉండేది హైదరాబాద్లోనే, పార్టీ కార్యాలయం హైదరాబాద్లోనే, కేవలం అక్కడ సిద్దిపేట నుంచి ఎందుకు అంటే మరికొంతమంది కవిత సానుభూతి పరులు అక్కడ ఆవిడ సొంత గ్రామం కాబట్టి, పుట్టి పెరిగినటువంటి గ్రామం కాబట్టి ఆబ్వియస్గా అక్కడ పార్టీ పెడుతుంది అని కూడా చాలా మంది అంటున్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూస్తే మాత్రం అక్కడ టార్గెట్ మొత్తం హరీష్ రావు కాబట్టి అక్కడ హరీష్ రావుని టార్గెట్ చేస్తూనే అక్కడ కవిత బరిలోకి దిగుతుంది అనేటువంటి కమెంట్స్ కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఆమెని పార్టీ నుంచి బయటికి పంపడానికి మేజర్ కారణం హరీష్ రావేనని, సో అతని మీద ఈ ఏదైతే ఉందో ఆ రివెంజ్ తీసుకునే రివెంజ్ పాలిటిక్స్ లో భాగంగానే కవిత అక్కడి నుంచే స్టార్ట్ చేస్తుందంటూ కూడా కమెంట్స్ వస్తున్నాయి. దీనికి ఇక్కడ రేవంత్ రెడ్డి వర్గం పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తుంది. సో అందుకోసమనే అక్కడ రేవంత్ రెడ్డి వదిలిన బాణమే కవిత, అందుకోసమనే అక్కడ హరీష్ మీద ఈ బాణాన్ని ప్రయోగించబోతున్నారని కూడా చాలా మంది అయితే రాజకీయ వర్గాలు కమెంట్ చేస్తున్నాయి. సో చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందా, లేకపోతే కవిత అక్కడ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఇద్దరి మధ్యనే పొత్తు ఉంటుందా తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. రేపు పార్టీని ప్రకటించిన తర్వాత ఆవిడ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఎలాంటి నిర్ణయాలు చెప్తారన్న దానిపై ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతుందన్నమాట. సో మరి కవిత కొత్త పార్టీ పెట్టడంపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ నిజంగానే హరీష్ ని టార్గెట్ చేస్తుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి చెప్పండి.